కళ్ళజోడు కాలేజీ పాపజోడు ఎల్లారెడ్డిగూడ కాడ ఆపిజోడు పబ్బుల్లో రికార్డింగ్ డాన్సుల్లో పాడే ఈ పాటకు ప్రపంచంలోనే సగర్వంగా నిలిచిన తెలంగాణ సెక్రటేరియట్ వేదికైంది. సమైక్య రాష్ట్రంలో సైతం చూడని వికృత దృశ్యం ఇది. యావత్ తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకున్న సందర్భం. కాంగ్రెస్ సర్కార్ అట్టహాసంగా నిర్వహించిన విజయోత్సవ సంబురాల్లో తెలంగాణ జానపదం కనిపించలేదు. పబ్బు కల్చర్లో గంతులేసే సినిమా పాటల రోత కల్చర్ మాత్రమే కనిపించింది. ఎల్లారెడ్డి కూడా కాడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు పడితే లైన్ లో పడతది లేకపోతే జరుగుతుంది పోతే ఇజ్జతు పోతుంది అది పోతే ఇంకొత్తది నల్లగడ్డాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే జరుగుతుంది పోతే ఇజ్జతు పోతుంది అది పోతే ఇంకొత్తది వీరు ఓడ బండి మీద పోరడు చూడు కూలీ క్లాసు పెట్టి కటింగ్ ఇస్తాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు రిప్లై కోసం చెప్పుల రగ తిరుగుతాడు అరే ఓకే అని అంటి మా ఓయ గుర్రం పంటడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మా ఓయ గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మా ఓయ గుర్రం పంటడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు. తొండ ముదిరితే ఊసరు వెళ్లేందనే సామెత మన సీఎం రేవంత్ రెడ్డికి బాగా సరిపోతుంది. ప్రజాపాలన పేరుతో ఇప్పటికే జనాలను ఆగం చేసిన రేవంత్ రెడ్డి చాప కింద నీరులా తెలంగాణ సంస్కృతికే ఎసరు పెడుతున్నాడు. నియంతలా రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డి పైత్యానికి విజయోత్సవ వేడుకలు పరాకాష్ఠగా నిలుస్తున్నాయి. సచివాలయం ఆవరణలో జరిగిన ఈ వేడుకలు సర్కార్ వికృత చేష్టలను ఎత్తిచూపాయి. అరే కింద మీద ఊపు కింద మీద ఊపు అన్నంలో పెరుగు లేదు జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. నియంతృత్వం విర్రవీగుతున్నప్పుడు వికృత చేష్టలు విజృంభిస్తాయి. సరిగ్గా తెలంగాణలో అదే జరుగుతుంది. ఆత్మగళ్ల తల్లి నా తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా పాలనలో తెలంగాణ ఆత్మ ఘోషిల్లుతుంది. తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేయడానికి కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి మనది కాని విష సంస్కృతికి పట్టం కడుతున్నాడు. విజయోత్సవ సంబురాల వేదికపై జై బాలయ్య పాటలు పాడడంపై యావత్ తెలంగాణ భగ్గుమంటుంది. అసలు ఏపీ ప్రభుత్వ వేడుకల్లో సైతం జై బాలయ్య పాటలు వాడారో లేదో తెలంగాణ సర్కార్కు ఏం కర్మ పట్టిందంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఉద్యమ నేపథ్యం లేని సీఎం రేవంత్ రెడ్డికి కాకపోయినా ఉద్యమకారులమని చెప్పుకునే కాంగ్రెస్ మంత్రుల కన్నా సోయలేదా? విజయోత్సవ సంబురాల వేదికపై మంత్రుల తీరును యావత్ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. జై బాలయ్య అంటూ కళాకారులు ఆలపిస్తుంటే తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మైమరిచిపోయారు. అంతటితో ఆగారా, కళాకారులతో కలిసి స్టెప్పులు కూడా వేశారు. ఇదేం విడ్డూరమో అని తెలంగాణ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జయ జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య
కాంగ్రెస్ సర్కార్ నిర్వహించిన ఈ విజయోత్సవ సంబురాల్లో తెలంగాణ ఆత్మ ఎక్కడా కనిపించలేదు. తెలంగాణ కవులు కళాకారులకు కొందరికి సత్కారాలతో సరిపెట్టిన సర్కార్ ఆ తర్వాత విశ్వరూపం చూపించింది. మనది కాని సంస్కృతిని అరువు తెచ్చుకొని తెలంగాణ సంస్కృతికి పాతరేసే పన్నాగానికి తెరతీసింది. ఎక్కడా తెలంగాణ కళాకారులు కనిపించలేదు, తెలంగాణ జానపదాలు వినిపించలేదు. గుండెల్లో గోలి చోడ పెట్టుకున్నదే ప్రేమ పిచ్చి ఒక్కొక్కటే కనుక అక్కునుకే పడక ఒడంతా దీను మారు అడుతున్నదే. ఇక ప్రజాయుద్ధ నౌక గద్దరన్న వారసురాలు వెన్నెలక్క ప్రస్తుతం తెలంగాణ సాంస్కృతిక చైర్మన్. గత బీఆర్ఎస్ పాలనలో ఎవని పాలయ్యే తెలంగాణ అంటూ గొంతు చించుకున్న ఏపూరి సోమన్న కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. మరి వెన్నెలక్క సంస్కృతి వెలుగులు ఏమైనాయి? కాంగ్రెస్ విజయోత్సవ వేడుకల్లో గద్దరన్న పాటల పొద్దు పొడవలేదెందుకో? ఎవని పాలయ్యారో తెలంగాణ అన్న ఏపూరి జాడే కనిపించలేదు. మతి తప్పిన రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ సంస్కృతి గతి తప్పుతోంది. జానపదం పెనవేసుకున్న జనజీవనం తెలంగాణ. పల్లె పాటలు లేకుండా తెలంగాణలో పండగలా అవుతుంది. అటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వేడుకల్లో పబ్ కల్చర్ కనిపించింది. మరోవైపు మేడ్చల్లో బీఆర్ఎస్ నిర్వహించిన కార్యక్రమం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది. ఎల్లారెడ్డి కూడా కాళ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు పడితే లైన్ అన్ని ముట్టయే అన్ని ముట్టయే ఈ మూడంతు మాటలన్నీ నీటి మూటలే అన్ని ముట్టయే అన్ని ముట్టయే ఈ దేవరంతు మాటలన్నీ నీటి మూటలే అన్ని ముట్టయే అన్ని ముట్టయే ఈ రవంత మాటలన్నీ నీటి మూటలే అన్ని ముట్టయే అన్ని ముట్టయే ఈ జాగభక్తి మాటలన్నీ అన్ని ముట్టయే కుడమకాయ పుట్టోని మోరి దేవుడు మాటలకు మోపుకోని మోరి దేవుడా ఈ కుడమకాయ పుట్టోని మోరి దేవుడు మాటలకు మోపుకోని మోరి దేవుడు. ఈ వ్యూహాత్మక విధ్వంసానికి సంబంధించి మరింత సమాచారం చూద్దాం. చిన్న బ్రేక్ తర్వాత స్టే ట్యూన్. అసలు ఎక్కడిది సంస్కృతి? ఎవరు దీనికి డైరెక్షన్? ఒక రాష్ట్ర సచివాలయం ఆవరణలో జరిగిన ఈ సాంస్కృతిక విధ్వంసానికి వ్యూహం ఉండదా? ఖచ్చితంగా ఉంది. ఈనాడు పత్రిక వక్ర భాష్యమై ఇందుకు నిదర్శనం. తెలంగాణ సంస్కృతిని విధ్వంసం చేసేలా జరిగిన ఈ వేడుకలను ఈనాడు పత్రిక మాత్రం ఆకాశానికి ఎత్తేసింది. ఉర్రూతలూపిన తెలంగాణం అంటూ తాటికాయంత అక్షరాలతో వార్తను ప్రచురించింది. అసలు బుర్రలో గుజ్జున్నవాడు ఎవరికైనా ఆ వేదికపై తెలంగాణం కనిపించిందా అని తెలంగాణ వాదులు కూడా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఆట లేదు, తెలంగాణ పాట లేదు, కానీ ఉర్రుతలుగిన తెలంగాణం అంటూ ఈనాడు పత్రిక కథనం వండివార్చింది. బుట్టబొమ్మ పాటకు గద్వాల విజయలక్ష్మి స్టెప్పులేసి ఉత్సాహం పెంచారట. బుట్టబొమ్మ పాటేనా తెలంగాణం? కళ్ళజోడు కాలేజీ పాప చూడు, ఇదేనా తెలంగాణ సంస్కృతి?
స్వరాష్ట్ర ఉద్యమంలో తెలంగాణపై విషం చిమ్మిన పత్రిక మరోసారి రేవంత్ రెడ్డి ఏలుబడిలో సాంస్కృతిక విధ్వంసానికి బాకాలూదుతుంది. పాత్రికేయ విలువలంటూ జబ్బలు చరుచుకునే పత్రిక సోయి లేని వార్తలు రాస్తుంది. తెలంగాణ సంస్కృతిపై సోయి ఉంటే ఉర్రు తొలగిన తెలంగాణమని వార్తలు రాస్తారా? ఈనాడు పత్రిక వక్ర భాష్యంపై తెలంగాణ వాదులు, ఉద్యమకారులు, కళాకారులు మండిపడుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణ తల్లి విగ్రహ మార్పును మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ ఖండించారు. రేవంత్ రెడ్డి హామీలన్నీ పక్కన పెట్టి చరిత్ర నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తీరు మార్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ కవిత నాయకత్వంలో సాంస్కృతిక ఉద్యమం మరోసారి మొదలు కావాలని కోరుకుంటున్నామన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ తల్లికి వందనం చేసిన తర్వాతనే ఉద్యమ కార్యక్రమాలు నిర్మించి ముందుకు తీసుకెళ్లి అలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. కానీ ఈరోజు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క మరి ఆచరణ చూసినట్టయితే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కకు పెట్టి ఆయనకు అత్యవసరంగా మనం ఆ రోజు తెలంగాణ రాష్ట్రం అని టీఎస్ అని పెట్టుకున్నాం, దాన్ని అర్జెంటుగా టీజీ అని మార్చిండు. అట్లనే కేవలం ఈరోజు కాంగ్రెస్ తల్లిగా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. తల్లి యొక్క చేతిలో బతుకమ్మ విగ్రహం, బతుకమ్మ ప్రతీక ఉంటే కూడా దాన్ని తీసివేసి కేవలం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా చేతి గుర్తు పెట్టుకొని ఆ రూపాన్నే మార్చేసి తెలంగాణ ప్రజల యొక్క మరి మనోభావాలను, తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆత్మ గౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసినట్టు విధంగా నిన్న బలవంతంగా ఎవరికి ఇష్టం లేకున్నా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆవిష్కరించినటువంటి విషయాన్ని మనం చూసినాము. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, బాధపడుతున్నారు, మరి ఆత్మక్షోభ కూడా పడతా ఉన్నారు. తెలంగాణ వాదులందరూ కూడా దీన్ని యావత్తు తెలంగాణ ప్రపంచమే వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు గత 10 ఏళ్లలో జరిగినటువంటి వికాసాన్ని, కేసీఆర్కు సంబంధించినటువంటి గుర్తుల్ని ఇలా చెరిపేయాలని రకరకాల కుట్రలు చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. అందులో భాగంగానే ఇలా బతుకమ్మను కూడా తీసేసి కవిత బతుకమ్మ ఎక్కడ కనబడితే అక్కడ మా కవితక్క కనబడుతుందని కవితక్క ఆనవాళ్ళు కూడా తీసేసేటువంటి కుట్ర చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. కవితక్కను గుర్తులు తీసేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని తీసేయడం, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచడం, తెలంగాణ అస్తిత్వం మీద దాడి అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇటువంటి పిచ్చి చేష్టలు మానాలి. ఎందుకంటే నువ్వు ఉద్యమంలో లేవు, చరిత్రలో లేవు. చరిత్రలో లేని రేవంత్ రెడ్డి ఇలా చరిత్ర నిర్మించుకోవాలని చూస్తూ ఉన్నాడు. ఈ తెలంగాణ తల్లి అనేటువంటిది 4 కోట్ల ప్రజల గుండెల్లో ముద్రించబడి ఉన్నది. ఓ రేవంత్ రెడ్డి, దీనికి సమాధానంగా ఇలా మేమందరం కూడా మళ్ళీ ఒక సాంస్కృతిక ఉద్యమం ఇలా కవితక్క నాయకత్వంలో మొదలు కావాలని మేమందరం కూడా కోరుకుంటాం. రేవంత్ సర్కార్ తీరును తప్పుబట్టారు ప్రముఖ కవి, రచయిత నందిని సిద్ధారెడ్డి. 6 గ్యారంటీలను అమలు చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. హామీలను పక్కన పెట్టి సాంస్కృతిక ప్రతీకలను ఎందుకు మారుస్తున్నారంటూ ప్రశ్నించారు. ఉత్సవాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకింత భారీగా ఖర్చు పెడుతుందని నందిని సిద్ధారెడ్డి ధ్వజమెత్తారు.
మీరు 6 గ్యారంటీలు చెప్పినా 7వ గ్యారంటీ కూడా చెప్పిండ్రని అంటున్నారు. 6, 7 గ్యారంటీలు చెప్పినప్పుడు ఎన్నడైనా మేము సాంస్కృతిక ప్రతీకల్ని మారుస్తామని చెప్పి ప్రకటించారా? ప్రకటించకుండా ఇవాళ ఎందుకు మార్చవలసి వస్తున్నది? ఎందుకు మార్చవలసి వస్తుంది అంటే 6 గ్యారంటీల అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ వివాదం రేపడానికే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంతా డైవర్షన్ పాలిటిక్సే జరుగుతున్నాయి. ఎవరు సమస్యను పరిష్కరించరు. 6 గ్యారంటీల కోసం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఆ గ్యారంటీల్ని తీర్చవలసినటువంటి బాధ్యత, అమలు చేయవలసినటువంటి బాధ్యత ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉంది. అందులో ఒక ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి ఒక హామీ మాత్రమే ఇప్పుడు అమలు అవుతున్నట్టుగా నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇంకా 5 గ్యారంటీలు అమలు జరగడం లేదు. రైతు రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, లేకపోతే పెన్షన్లు, వృద్ధులకు ఇచ్చేటటువంటి ఆసరా పెన్షన్లు కానీ, లేదా వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్లు కానీ, ఇవేవి కూడా చెయ్యకుండా ఏమనంటే అది అప్పులు అంటారు. ఇంత అప్పులో ఈ ఖర్చు ఎందుకు? మరి ఈ ఉత్సవానికి ఇంత ఖర్చు ఎందుకు? ఇవాళ నాకు కూడా ఒక ఆహ్వానం వచ్చింది. ఒక కళాకారుడిగా, ఒక కవిగా నాకు సన్మానం చేస్తారని ఈ ప్రభుత్వం నుంచి ఇవాళ నాకు ఒక ఆహ్వానం వచ్చింది. ఆ సన్మానంలో ఏంటంటే మీద శాల్వా కప్పడం ఇట్లాంటివి కాక కొంత క్యాష్ కూడా ఇస్తామని నాకు ఒక ప్రభుత్వ బాధ్యుడు నాకు ఫోన్ చేశాడు. నిజానికి నేను అడుగుతున్నా ఏమంటే, మీరు ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి అప్పులో ఉన్నప్పుడు ఇవన్నీ చేయవలసి, ఉత్సవాలకి ఇంత ఖర్చు పెట్టి చేయాల్సినటువంటి అవసరమే ఉంది. సరే, ప్రజాపాలన అన్నారు, అది ఏడాదైంది కాబట్టి మీరు చేసుకుంటే మీ వేడుక మీరు చేసుకోండి. కానీ గ్యారంటీలు అమలు చేసేటటువంటి ఒక ప్రయత్నం ఒకవైపు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది. సంబురమైన సమరమైన తెలంగాణ ఎత్తుకునేది పోరాట గీతాన్ని. తెలంగాణ సమాజం గళమెత్తి గర్జన చేసేది ఉద్యమ గేయాన్ని. తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సమక్షంలో కళాకారులు ఉద్యమ గీతాలను ఆలపించారు. తెలంగాణ ధీర వనితల పోరాటాన్ని పాట రూపంలో ప్రదర్శించారు. పాట నిండుగా అస్తిత్వ పోరాటాన్ని గుదిగుచ్చారు. తెలంగాణ సంస్కృతి అంటే ఇది. మా తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, మౌనో వెచ్చటి నెత్తురు చిమ్మినారా, వీరుల్లారా వీరవనితల్లారా, అమ్మారుణము కైరణముల ఒరిగినారా. ఆంధ్ర పాలకుల గుట్టల్లో నా ఉయ్యాలో ఉయ్యాల, విముక్తి కోరుతూ విసిరిన బాకై ఉయ్యాలో, యూనివర్సిటీ మైదానాలే ఉయ్యాలో ఉయ్యాల, కథన రంగమున కాలు దోవినై ముదుగు పూల నవ్వుల్లారా, మోదుగు పూల వనముల్లారా, తంగతుకమ్మ బంతుల్లారా, తారల్లారా రాలి పొంతల్లారా, అమ్మారుల మౌకైరణముల ఒరిగినారా. మాయం 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 తెలంగాణలో అన్ని మాయంరా అనా, తెలంగాణలో అన్ని మాయంరా, మాయం మాయం మాయంరో తెలంగాణలో అన్ని మాయంరా, మాయం మాయం మాయంరో తెలంగాణలో అన్ని మాయం. ఏం న్యాయం న్యాయం న్యాయంరో, ఏం న్యాయం న్యాయం న్యాయంరో తెలంగాణ తల్లే మాయంరా, మాయం మాయం మాయంరో తెలంగాణలో అన్ని మాయంరా, మాయం మాయం మాయంరో తెలంగాణలో అన్ని మాయంరా. తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ తల్లి మాయం అయ్యే, బతుకమ్మ తల్లి మాయం అయ్యే, బతుకమ్మ తల్లి తల్లికి అబ్బిన నగలు ఎవడో దోసుకొని దాసుకునే, దోసుకొని దాసుకుని నెత్తిన ఉన్న కిరీటమంతా, నెట్టిన ఉన్న కిరీటం ఎవడో అమ్ముకొని కొమ్ము చేసే, మాయం మాయం మాయంరో తెలంగాణలో అన్ని మాయంరో, మాయం మాయం మాయంరో తెలంగాణలో అన్ని మాయంరో. ఏం న్యాయం న్యాయం న్యాయంరో తెలంగాణ తల్లే మాయంరో, మాయం మాయం మాయంరో, మాయం మాయం మాయంరో తెలంగాణ తల్లే మాయంరో. తల్లి తెలంగాణ మతను వెళ్ళమా గానమా, 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 గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా.
ప్రజాపాలన విజయోత్సవ వేడుకల పేరుతో రేవంత్ సర్కార్ తెలంగాణ సంస్కృతి విధ్వంసానికి పూనుకుంది. దీనికి సంబంధించి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. కూడా నేను కొన్ని పాటలు వినిపిస్తా. ఇదేదో జోక్ కొరకో సంతోషం కొరకో ఇంకో దాని కొరకో కాదు. నేను ఆ బాధతోనే నేను దీన్ని వినిపిస్తా ఉన్నాను మీకు. నేను ఈ మత్తులో పడి ఉన్న తెలంగాణను ఊడవికి ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. కలపడమే కాదు, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ వారసత్వ సంపదని లేకుండా చేసి, తెలంగాణ చరిత్రను లేకుండా చేసి, తెలంగాణను నామరూపాలు లేకుండా చేయాలన్న ప్రయత్నం చేశారు. తెలంగాణ మొరలను దోచుకునే దాంట్లో పడి తెలంగాణ నాయకులను ఇటువంటి మత్తులో ముంచి ఇంకా ఇంతకంటే చెప్పరాని చూపించరాని మత్తులలో ముంచి తెలంగాణ నాయకత్వం యొక్క దివాలా కోరుతనం వల్ల 60 సంవత్సరాలు మనకి హింస పెట్టినరు. నెమ్మదిగా తెలంగాణలో ఉన్న మొత్తం చరిత్రను పాతాళలోకంలో దొక్కుతూ తెలంగాణ యాసను ఒక విలన్ భాష కింద పెట్టి తెలంగాణ అంటేనే ఒక అసహించుకోవలసిన పదం అనే పద్ధతుల్లో శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించే స్థాయికి పోయినారు. ఇది ఇవాళ ఈ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో, తెలంగాణ పరిపాలనా పీఠం మీద ఎవరైతున్నారో వీళ్ళందరి భాషలు వరుసగా ఒకటి తర్వాత ఒకడు వచ్చిన ప్రతి ఒక్కడు ఆ మొత్తంలోనే మునిగిండు. తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో మాట్లాడితే కూడా కార్యాలయాల్లోకి అడుగుపెట్టని పరిస్థితి తీసుకొచ్చిండ్రు. చివరికి సాక్షాత్తు శాసనసభలోనే ఆనాటి తెలంగాణకు సంబంధించిన, వరంగల్ సంబంధించిన ఒక శాసనసభ్యుడు మా తెలంగాణ ప్రాంతం అన్నందుకు బంజయ్, తెలంగాణ పేరెందుకు, తెలంగాణ పదం ఎందుకు అని చెప్పి హుకుం జారీ చేసి హుంకరించి ఇక తెలంగాణను శాశ్వతంగా మేము తొక్కేసినాం, కనుమరుగు చేసినాం, తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కథం చేసినాం, తెలంగాణ చరిత్రను కథం చేసినాం, ఇక ఆ పదాన్ని కూడా లేకుండా చేస్తామన్న అహంకారంలో వాళ్ళు ఉన్ననాడు కూడా ఒక ఆసరాగా నిలబడి ధైర్యం ఇచ్చి తను ఇరుసుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతూ వచ్చాడు. ఆ ఉద్యమ క్రమంలోనే ఆ ఉద్యమమే సృష్టించుకున్న తల్లి తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి భావన 100,000 సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ కూడా ఒక భౌతిక రూపాన్ని ఇచ్చుకున్న సందర్భం తెలంగాణ ఒక అద్భుతమైన ఉద్యమం ఇక లక్ష్యాన్ని చేరుకుంటామన్న సందర్భంలో అన్ని రకాల సంస్కృతిక దాడిని తిప్పికొడుతూ కృష్ణా గోదావరి నదులు మనవే కావు అని చెప్పి అనే పద్ధతుల్లో ఆ జరిపే ఉత్సవాల్ని కూడా అక్కడెక్కడో రాజమండ్రిలో, బెజవాడలో చేస్తూ మొత్తం తెలంగాణ గోదావరి తల్లి కావచ్చు, కృష్ణమ్మ కావచ్చు, తెలంగాణ దాటిపోయిన తర్వాత ఆ పుష్కరాలు చేస్తూ అవి కూడా మీకు సంబంధం లేదు, మీకు కావి అన్న సందర్భంలో ఉద్యమ పార్టీగానే కేసీఆర్ గారు మళ్ళీ వాటిని తెలంగాణలోనే నిర్వహించి అద్భుతంగా అన్ని వర్గాల ప్రజల్ని మమేకం చేసి ఇవి మావి, గోదావరి కృష్ణమ్మలు మా నుంచే కిందికి పోతున్నాయనే విషయాన్ని, ఈ పుష్కరాల వారసత్వం మాది అనే విషయాన్ని మళ్ళొక్కసారి తెలంగాణ సమాజానికి, అదేవిధంగా ప్రపంచానికి గుర్తు చేసి ఒక్కొక్క తెలంగాణ వారసత్వ సంపదని నిలబెట్టుకుంటూ వస్తున్న క్రమంలో ఆ ఉద్యమ పథం నుంచి పుట్టింది తెలంగాణ తల్లి స్వరూపం. తెలంగాణ తల్లిని, తెలంగాణ ఉద్యమం ఆనాడు భౌతిక రూపం సృష్టించుకున్న సందర్భంలో ఏ కళలు, ఏ సాహిత్యం, ఏ పాటలు, ఏ పదాలతోని, ఏ పద సంస్కృతులతోని, ఏ తెలంగాణ మాండలికంలో తెలంగాణ జానపదాలతోని, తెలంగాణలో అనేక కళారూపాలతోని
10 జిల్లాల నుంచి ఎక్కడికక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కళారూపాలతోని ఆ పాటలతోని ఏ రకంగా అద్భుతంగా తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించుకున్నాము. నిన్న ఏ రకమైన సంస్కృతితోని ప్రతిష్ఠించినరో ఇవాళ తెలంగాణ ప్రజలందరూ, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ చరిత్రకారులు, తెలంగాణ సాంస్కృతిక సారథులు అందరూ కూడా గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకడంటే ఒకడికైనా ఆలోచన వచ్చిందా? గీ సంస్కృతిని చూస్తున్నప్పుడు గీ పాటల కొరకా పోయి తెలంగాణ తల్లిని ఆవిష్కరిస్తున్నామని చెప్పిన సందర్భంలో ఇవా ఈ సంస్కృత? నిజమే, మేము ఆ పాటలు వ్యతిరేకిస్తలేం. ఎవరైనా సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలు ఎక్కడన్నా పార్టీలలో దావతులలో పెట్టుకోవచ్చు, మేము వాటిని కాదనటంలే. ఆ పాడిన కళాకారులతో మాకేం లేదు. అక్కడ ప్రజలు ఏది ఆదరిస్తే అది వాళ్ళు పాడతారు, వాళ్ళు చేస్తారు. కానీ సందర్భం ఏంది? మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మీరు మాట్లాడుతున్నది ఏంది, మీరు చేస్తున్నది ఏంది?